బాబా ఇంకా నయ్యగా ఉంది. పని చేసిన మందు తీసుకొచ్చి మంచి పని చేశాను. వాడు ఎందుకు రథంలో ఉన్నాడు? వదిలేరా లేడీ, లైట్ గా బీర్ తీసుకుంటావా? వద్దంటే వదిలే. నాకేదో భయంగా ఉంది లేడీ. మార్నింగే మనం వాళ్ళిద్దరిని ఫారెస్ట్ లో చూసాం. ఇక్కడ ఉండటం సేఫ్ కాదని తెలుసు కూడా నైట్ మనం ఇక్కడ స్టే చేయడం ఇన్సెక్యూర్ గా ఉంది. భయపడకు మీరా, ఏం కాదులే, మనం అందరం కలిసేగా ఉన్నాం. వేరు అయిపోయింది మామ. సిగరెట్ గౌరవంగా ముష్టేయాలా? వరా రే ఇవ్వరా, దమ్ము ఇవ్వరా మామ. థ్యాంక్ యూ. ఎలా స్మోక్ చేస్తున్నారు చూడు. ఎందుకు అలా చూస్తుంది? చెప్పండి మిస్సెస్ శివ. స్మోక్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలరా? బుద్ధి లేదా? తను రాయి విసిరింది నా మీద కాదురా, నీ మీద. హస్బెండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు వైఫ్. కర్మ. మీరా లేటెస్ట్ కాల్, ఇప్పుడే వస్తాను. లిడీ కాస్త చూసుకుని వెళ్ళు. అవన్నీ తనకు తెలుసులే. జెనీ ఏంజెల్లా ఉంది కదా? ఏంజెలా? ఏ యాంగిల్లోరా? ఆ యాంగిల్లోనా? అయితే రైటే. అయ్యేలోపు తనకి ఐ లవ్ యూ చెప్పాలరా. ఏదైనా ఐడియా ఇవ్వండి రా. పెద్ద డైరెక్టర్ అంటున్నావుగా, వాడి లవ్ కి ఒక ఐడియా ఇవ్వు. లవ్ స్క్రిప్ట్ ఒకటి ఉంది, అది చెప్తాను. తనకి ఏదంటే ఇష్టం? కాదా? తనకి చాలా చాలా నచ్చిందండి. అది కూడా తింటారా? కాదా? ఓకే ఓకే. ఆ విషయం వదిలే, తిన్నగా వెళ్ళి గుండెల మీద చేయి పెట్టి. ఇక్కడ నీ గుండెల మీదరా? నా గుండె మీద. ఈ ఐడియా వర్కౌట్ అవుతారా? నువ్వే నా ప్రపంచం, నువ్వు లేకుండా నేను ఉండలేను. అది ఇది ఏదో ఒకటి చెప్పేసి వచ్చా, ఏమంటావు? అంతకంటే ముఖ్యమైన విషయం, అమ్మాయిలకి రావే అనే అబ్బాయిల కంటే రా అనే వాళ్ళంటే రా అని నొక్కి చెప్పు. రా రా. సూపర్ రా. ఎంజాయ్. ఆల్ ది బెస్ట్ మామా. జెనీ, నీకో విషయం చెప్పాలి. నువ్వు ఇక్కడ లోపల నొప్పిగా ఉంది జెనీ. ఇందుకే వచ్చేటప్పుడు నానా చెత్త తినద్దని చెప్పాను. గ్యాసే, నా దగ్గర టాబ్లెట్ ఉంది, నేను తర్వాత ఇస్తాను. తిండిపోతుంటాం సరిగ్గానే ఉంది. అది కాదు జెనీ, ఈ ప్రపంచంలోనే నువ్వే అందగత్తివి. నవ్వుతోంది, ఒక ముద్దెట్టేయాల్సిందే. తర్వాత ఏమో చెప్పాలనుకున్నానే. చెప్పరా? అదేరా, చెప్తా. నాకు రా కదా. రా 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 జెనీ, ఐ లవ్ యూ. ఏమనుకుంటున్నావురా నీ మనసులో? ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదా? ఇందుకే ఇలాంటి ఫ్రెండ్స్ తో నిన్ను చేరొద్దని చెప్పాను. నేను ఏం చెప్పాను? ఇంకా మీట దయచేసి నీ మొహం నాకు చూపించు. ఇదిగో, దీనికోసమేగా పోజులు. జర్కిన్ వేసుకో. ఐడియా ఇచ్చిన జెంటిల్మెన్స్ ని ఓసారి చూడాలి. జెన్నీని ఇంకోలా మార్చేసాడ్రా. సరిగాని ఈ రా ఐడియా ఇచ్చింది ఎవరు? నవ్వొస్తుంది. జెనీ, తను వెళ్ళి చాలాసేపు అయింది. తనకేమైనా జరిగిందో చూడు. జెనీ, జాగ్రత్తగా వెళ్ళావు. మామా, ఓ బీరువో. లేకపోతే మనం కూర్చోలేవరా? ఉన్న బాటిల్ ఖాళీ చేస్తావు. భలే దొరికేరా. మన వాళ్ళతో మందు తీసుకురామని చెప్పాను, త్వరగానే తీసుకొస్తాను. ఎవరదే? మన మాటలు ఎవరో రహస్యంగా విన్నారా? కారు తీసుకురారా. ఆగరా. లిడీ, ఆగరా.
ఆగమంటున్నానుగా. చూస్తే తెలియడం లేదు, పంకున్న పార్ట్నర్ రా. ఏ లిడీ చంద్ర ఎవరో అమ్మాయిరా. ఏమంటా మొహం చూడరా. రేయ్ డాబాలో చూసాంగా అమ్మాయిరా. అవును చూసావరా, నేను ఫాలో చేస్తూ నా వెనక వచ్చిందిరా. అయితే ఎందుకు పరిగెత్తిందిరా? అదేరా నాకు అర్థం కావడం లేదు. నన్ను ఎందుకు అడుగుతా, తన్ని లేపు అడుగుదాం. ఏయ్ సరే లేపు. లేమా లేమా. హలో లిడీ ఒరే చందు, నాకంటే హైట్ గా ఉంది. మ్యారేజ్ కి నేనే హై హీల్స్ వేసుకోవాలనుకుంటాను. జీప్ ఎక్కడ తీసుకెళ్తాను. ఎక్కించి కూర్చోబెట్టి. నేను స్కూల్లోనే డాన్సర్ అమ్మా. నువ్వు డాన్సర్ ఏంట్రా? విక్రమ్ మనం దాబాలో చూసాం కదా, ఇద్దరు హంతకులు లిడీని ఎత్తుకెళ్తున్నారు. త్వరగా రండి, అందరూ త్వరగా రండి. ఇప్పుడు ఎందుకు గాలి చెక్ చేస్తావు? బండి ఎక్కరా ఎక్కువ ఉండరా, కూర్చోవద్దా? తీరా. ఏంట్రా అమ్మ ఇంకా స్పృహలోకి రాలేదు? నిన్న కొట్టిన మందు ఇంకా దిగలేదనుకుంటాను, అందుకే ఇంకా మత్తులో ఉంది. తను లేచేలోగా ఫిషింగ్ చేసి ఫ్రై చేసి తన్ని ఎలా ఇంప్రెస్ చేస్తానో చూడరా. కానీ చేపేరా పడ్డం లేదు. చంద్ర ఆ అమ్మాయి లేచిందిరా. ఈలోగా లేచిపోయిందా? ఏయ్ పాపి. ఏంట్రా పాపియా? రేయ్ పెట్టనేం రా, మూసుకురా. ఏంట్రా దిగి కింద కూర్చుంది? లేదంటే నా ముందు పైన కూర్చుంటుందా ఏంటి, అందుకే కింద కూర్చుంది. ఏంటి పాపి? నన్నేం చేయకండి ప్లీజ్, నన్నేం చేయకండి ప్లీజ్, మేమేం చేయగలం? నన్నేం చేయకండి. ఏయ్ దెబ్బ తగిలిందని కాపాడి తీసుకొచ్చాం. మమ్మల్ని చూస్తుంటే రౌడీలో కనిపిస్తున్నావా? ప్లీజ్ నన్నేం చేయకండి ప్లీజ్. ఏయ్ కొట్టేనట్టు పళ్ళు రాలిపోతాయి. నేను ఏదైనా చేయాలనుకుంటే నేను రాత్రే చేస్తుండే వాళ్ళంగా. అవును కదా అమృతం. చంద్ర మిమ్మల్ని చూస్తుంటే హంతకుల్లా ఉన్నారు. మేమా? నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలేయండి. అమృతం ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి అంతే కదా? బండిలో ఎక్కువ తీసుకెళ్తాం. ఏయ్ అదే నీ అన్న చెప్తున్నారుగా, బండి ఎక్కువ కూర్చో కూర్చో. వెళ్ళరా, తన అన్నవేగా, వెళ్ళరా వెళ్ళు. ఏవేవో తెలుసుకుని చేపలు పెట్టాను, వెళ్ళు ఎక్క కూర్చో. గుంపుగా తాగడానికి అడవిలోకి వచ్చారు. తీరా బండి. నమ్మకు నమ్మకు రే బండి అపరా. విజయశాంత్ అనుకుంటుందేమో, ధైర్యంగా వెళ్ళిపోతుంది. ఏంటి మీ ఫ్రెండ్స్ ఉంటారన్నా? ఎవరు కనపడడం లేదు? వాళ్ళు రాత్రి ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. అలాగా? జాకెట్ టిప్పే, జాకెట్ టిప్పే. ఏంటి జాకెట్ ఇప్పమంటున్నాడు? లవ్ ఓకే చెప్పలేదు కదా? అమృతం రెడీ అయిపోయినట్టున్నాడు. రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తావా? 4 ఆర్మ్స్ టైట్ గా ఉన్నాయి, అందుకే అడిగాను. ఇలేవు తప్పుకో. ఇలా చూడు, ఎలాగో టిక్ టాక్ చేసుకుంటే వాళ్ళు అడవిలో తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేలా నువ్వేం చేస్తావంటే, బాహుబలి ప్రభాస్ లాంటి వాడు ఒకటి ఇక్కడ ఉన్నాడు, వాడితో నేను సేఫ్ గా ఉన్నానని రాయ్. అప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది. రాయ్ పాపి, నేను నీతో ఉంటే నువ్వు ఎప్పుడు సేఫ్ గా ఉన్నట్టే. అర్థమైందా? వెళ్ళు రాయ్ త్వరగా. ఏ స్కేల్ కావాలా? త్వరగా కానీ. ఎందుకు ఇప్పుడు బొమ్మ గీస్తుంది? ఇవ్వు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఎక్కడ చూస్తున్నావు? వాడు అందరు అమ్మాయిలను అలాగే చూస్తాడు, కానీ మీరే వాడిని అన్నయ్యలా చూడాలి. వెళ్ళు.
వెళ్ళు పాపిమా. ఇదేం బాలేదు. అమృతం బండితే కళ్ళు పెద్దవిగా ఉంటాయి, కనిపించేవన్నీ పెద్దవిగానే ఉంటాయట. ఛే! మొదలు పెట్టాడు. మామా అక్కడ లిడి లిడి I am with killers. Save me. మన బలమే కలిసి ఉండడం అన్నారు కదరా. మన గ్యాంగ్ నుంచి బయటకు వెళ్ళగానే ప్లాన్ చేసి ఎత్తుకెళ్ళారు చూసారా? వాళ్ళని మనం తక్కువ అంచనా వేసాం. మనం అనుకున్నట్టు కాదు వాళ్ళు. మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు వస్తారని చూస్తే మనం వెళ్ళి వాళ్ళని వెతికేలా చేశారు. అంతేకాకుండా లేడీ వాళ్ళతోనే ఉందని క్లూ ఇచ్చేసి వెళ్ళారు. నాకు తెలిసి మనమున్న అడవిలోనే లిడి ఉండాలి. నువ్వేంట్రా ఏదో ఆలోచిస్తున్నావు?